వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ వచ్చేసి 399 కదా, దీన్ని జస్ట్ 299 రూపీస్కే ఇస్తున్నామండి. సో అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు 199 ఉంది కదా, దీన్ని కేవలము 99 రూపీస్కే అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, జస్ట్ 99కి అందజేస్తున్నాము. ఒకవేళ మీకు యాప్ తీసుకోవడము ఇబ్బందిగా ఉంటే, మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ఉంది కదా, 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 99 రూపీస్ అమౌంట్ పంపి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి చిన్న అప్డేట్ అండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి హోలీ ఆఫర్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. సో అందరూ కూడా గమనించాలి. చాలామంది 15 వరకే కంప్లీట్ అయిందని అనుకుంటున్నారు. సో దాన్ని చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఆఫర్ని, ఓకేనా. సో ఈరోజు మరి చాలా ముఖ్యమైనటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకే కాకుండా మరి ఇతర పోలీస్ ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ ఎంసీక్యూస్ అయితే చూడబోతున్నాము. లైక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు మొదటి సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? భారతదేశపు మొదటి సుప్రీంకోర్టు ఎక్కడండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కలకత్తా అండి. ఓకేనా, మొదటి సుప్రీంకోర్టుని కలకత్తాలో స్థాపించారు. దాని తర్వాత న్యూఢిల్లీకి అయితే ట్రాన్స్ఫర్ చేయడము జరిగింది. ఓకేనా. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానము ఏది? ఆన్సర్ సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టే భారతదేశ అత్యున్నత న్యాయస్థానము. సో సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి స్వతంత్ర భారతదేశ ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. ఓకే, హెచ్జే కానియా. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రము ఆప్షన్ బి అండి, ఉత్తరప్రదేశ్లో అత్యధిక జనాభా ఉంటుంది. మరి అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏంటండి? జనాభా వేరు, జనసాంద్రత వేరు, గమనించాలి. జనాభా అంటే ఉత్తరప్రదేశ్ వస్తుంది, జనసాంద్రత అంటే బీహార్ అండి. ఓకేనా, జనసాంద్రత బీహార్ మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, అశోక చక్రంలో ఎన్ని రెక్కలు ఉన్నాయి? అశోక చక్రంలో ఏంటండి? మొత్తం 24 ఉంటాయండి. 24 రెక్కలు అనేవి ఉంటాయి. ఓకేనా, అశోక చక్రంలో. నెక్స్ట్ వన్, జల సంవత్సరం ఏ నెలలో ప్రారంభం అవుతుంది? అంటే వర్షాకాలం. జల సంవత్సరం అనేది ఏ నెలలో ప్రారంభం అవుతుందంటే ఏప్రిల్ అండి. ఓకేనా, ఏప్రిల్ ఆ నెలలో అయితే ప్రారంభం కావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో మొత్తము ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్నండి? మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం అయితే మనము చూడవచ్చు. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణ పరంగా రాజస్థాన్. ఓకే, అతి చిన్న రాష్ట్రము గోవా. ఓకే, గమనించాలి. 1857 తిరుగుబాటు నాయకురాలు ఎవరు? 1857 తిరుగుబాటు నాయకురాలు ఎవరండి? రాణి లక్ష్మీబాయి. ఓకే, రాణి లక్ష్మీబాయి. వీరంతా కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది మాత్రం రాణి లక్ష్మీబాయి గారు అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద నది ఏది? ఏంటండి? గంగా నదీ వ్యవస్థ భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థగా మనమైతే చెప్పుకోవచ్చు. అత్యంత పొడవైనదండి ఇది. గంగా నది అత్యంత పొడవైనది. మరి భారతదేశంలో అతి పెద్ద నది ఏంటండి? అతి పెద్ద నది, అతి పొడవైనది మాత్రం గంగా అండి. ఓకేనా, అతి పెద్దది అని అడిగినప్పుడు మాత్రం ఇక్కడ తప్పించారు. యాక్చువల్గా అతి పెద్దది అడిగినప్పుడు మాత్రము బ్రహ్మపుత్ర వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ బట్టి కూడా మనము ఆన్సర్ని తీసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, గోల్డెన్ క్వాడ్రిలేటర్ సువర్ణ చతుర్భుజం భారతదేశంలో ఏ రంగానికి సంబంధించింది? ఏంటండి? రవాణా. ఓకేనా, రవాణా, రోడ్డు రవాణా. భారతదేశానికి ఆర్థిక రాజధాని ఏది? ఏంటండి? ముంబై అండి, ముంబై.
ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో అతిపెద్ద ఖనిజ ఇంధన ఉత్పత్తిదారు దేశం ఏది? ఆప్షన్ సి చైనా అండి. ఓకే, చైనా. ఇండియన్ స్టాండర్డ్ టైంకి సంబంధించిన దీర్ఘాంకము ఏది? ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ రేఖ ప్రకారం మనం ఇండియన్ స్టాండర్డ్ టైంని కొలుస్తామండి? ఆన్సర్ ఆప్షన్ ఏ 82.5 తూర్పు రేఖాంశం ఈస్ట్. ఓకేనా, 82.5 తూర్పు రేఖాంశం ప్రకారము ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే మనము చూడడము జరుగుతుంది. అయితే మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఇండియన్ స్టాండర్డ్ టైంకి, ఓకేనా, మరి 0 డిగ్రీ స్టాండర్డ్ టైంకి, మెరిడియన్ స్టాండర్డ్ టైంకి మధ్య ఎంత సమయము తేడా ఉంటుంది? గ్రీనిచ్ రేఖాంశం అంటాం కదా, 0 డిగ్రీలు గ్రీనిచ్ రేఖాంశము. మరి ఇండియన్ స్టాండర్డ్ టైంకి నెక్స్ట్ 0 డిగ్రీ రేఖాంశానికి మధ్య ఎంత టైం వ్యత్యాసం ఉంటుంది? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశము ఎప్పుడు జరిగింది? 1947 1947లో మొదటి సమావేశం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశం మొదటి ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 2 పర్యాయాలు మరి రాష్ట్రపతిగా వ్యవహరించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు కాదు? ఏది కాదండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆహార ధాన్యాల సరఫరా అండి, కాదు. ఓకేనా, ఎఫ్సిఐ దాని యొక్క పని. ఓకే, వాణిజ్య బ్యాంకుల నియంత్రణ, నోట్ల ముద్రణ, ప్రభుత్వ రంగానికి రుణాలు ఇవ్వడము, ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడండి? జెనీవా. ఓకేనా, జెనీవా. భారత రాజ్యాంగంలోని అత్యంత పొడవైన అమెండ్మెంట్ ఏది? అంటే రాజ్యాంగ సవరణ ఏది? ఏంటండి? 42వ రాజ్యాంగ సవరణ 1976లో చేశారండి. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వారిలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బల్వంతరాయ్ మెహతా. ఇదొక కమిటీ అండి. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ రావడానికి ప్రధాన కారణం బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఓకే, ఇంపార్టెంట్. అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశము మన దేశంతో ఏంటి? అతి పొడవైన సరిహద్దును కలిగినటువంటి దేశము చైనా అండి. చాలా దేశాలతో సరిహద్దులను అయితే కలిగి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ చూసి మనం ఆన్సర్ చేయాలి. అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశము చైనా అండి, వివిధ దేశాలతో. మరి భారతదేశంతో ఒకవేళ ఇక్కడ క్వశ్చన్కి స్టార్టింగ్లో భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం అని అడిగినప్పుడు ఏమి ఇవ్వాలి? ఆన్సర్ బంగ్లాదేశ్ అవుతుంది. చూసారా, చిన్న వర్డ్ మిస్ అవ్వడం వల్ల క్వశ్చన్ మారిపోయింది. ఓకే, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? ఏంటి? ఆప్షన్ సి అండి, మ్యాండరిన్ అండి, చైనాలో మాట్లాడతారు మ్యాండరిన్. క్రింది వాటిలో భారతదేశానికి సంబంధించిన నది ఏది? ఏం నది అండి? గంగా. ఓకే, గంగా. క్రింది వాటిలో ఏది రవాణా రంగానికి సంబంధించినది కాదు? ఏంటది? హైడ్రో పవర్ అండి. హైడ్రో పవర్ అనేది విద్యుత్ శక్తికి సంబంధించినటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియాలోని జాతీయ క్రీడ ఏది? దక్షిణ కొరియా జాతీయ క్రీడ ఏంటండి? తైక్వాండో. ఓకే, తైక్వాండో దక్షిణ కొరియాలోని జాతీయ క్రీడగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరుంటారు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరండి? ప్రధానమంత్రి ఉంటారండి. నీతి ఆయోగ్ ప్రీవియస్గా ప్రణాళిక సంఘంగా ఉండేది. దాని తర్వాతగా ఏం మార్చారండి? నీతి ఆయోగ్గా మార్చడం అయితే జరిగింది 2015 జనవరి 1వ తారీఖున. ఓకే, అందరూ కూడా గమనించాలి. భారతదేశంలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1952. భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1951 ఆ టైంలో జరిగాయండి. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు 1952 నుంచి ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బొగ్గు పులుసు వాయువు ఏది?
బొగ్గు పులుసు వాయువు. ఆప్షన్ బి అండి, కార్బన్ డైఆక్సైడ్ని బొగ్గు పులుసు వాయువు అనే పేరుతో కూడా పిలుస్తాము. నెక్స్ట్, స్వాతంత్రోద్యమంలో భాగంగా దండి యాత్రను ఎవరు ప్రారంభించారు? స్వాతంత్రోద్యమంలో భాగంగా దండి యాత్ర ఎవరండి? మహాత్మా గాంధీ. ఎప్పుడండి? 1930 మార్చి 12న దండి మార్చ్ అని కూడా అంటారు. నెక్స్ట్, శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా దీన్నైతే పిలుస్తాము. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఏంటండి? గంగా. ఓకే, పొడవైనది గంగా. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరుల విధులు ఏ భాగంలో ఉన్నాయి? ప్రాథమిక విధులండి. ఎక్కడ ఉన్నాయి? 4వ భాగం లేదా 4వ అధ్యాయంలో ప్రాథమిక విధులను గురించి పేర్కొనడం జరిగింది. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. నెక్స్ట్, మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎముక మజ్జలో. ఓకే, ఎముక మజ్జ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడండి? ఆప్షన్ బి, రాజస్థాన్లో. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం సిరి అనే బంగారానికి ప్రసిద్ధి చెందింది. ఈ సిరి ఏది మరి? ఏంటండి? శాండల్వుడ్. సిరి అంటారండి అక్కడ శాండల్వుడ్ని. ఓకే, చందనం. ఏ కోణంలో సూర్యుని కిరణాలు భూమికి ప్రత్యక్షంగా పడినప్పుడు సమాన రాత్రి మరియు పగళ్ళు ఏర్పడతాయి? ఏ కోణంలో అండి? 90 డిగ్రీ కోణంలో పడ్డప్పుడు మరి రోజులో పగలు మరియు రాత్రులు సమానంగా ఏర్పడతాయి. సూర్యకిరణాలపైన ఆధారపడి ఉంటుంది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడండి? 1942 ఆగస్టు 6వ తారీఖున మరి ప్రారంభం కావడం అయితే జరిగింది. గాంధీజీ గారి నేతృత్వంలో ఈ ఉద్యమంలో భాగంగానే డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని కూడా ఇవ్వడము జరిగింది. క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? ఏంటండి? బీహార్. ఐక్యరాజ్య సమితిలో భారతదేశము ఏ సంవత్సరంలో చేరింది? ఏ సంవత్సరంలో అండి? 1945 స్వతంత్రానికి పూర్వమే చేరిందండి ఐక్యరాజ్య సమితిలో. ఓకే, నెక్స్ట్, భూకంపాన్ని కొలిచే పరికరం ఏది? ఆప్షన్ బి అండి, సిస్మోగ్రాఫ్. ఓకే, సిస్మోగ్రాఫ్. రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ ఏ అండి, కారల్ ల్యాండ్ స్టీనర్. ఎవరు? కారల్ ల్యాండ్ స్టీనర్. ఇంపార్టెంట్ ప్రశ్న. మేఘాలయ రాజధాని ఏంటి? షిల్లాంగ్. ఓకే, షిల్లాంగ్. రాజ్యాంగం యొక్క ప్రకటనలో స్వాతంత్ర్య, సమైక్యత, సమానత్వం మరియు సోదర భావం అని పేర్కొన్న భాగం ఏది భారత రాజ్యాంగంలో? ఆప్షన్ 3 అండి, 3వ అనుబంధము. నెక్స్ట్, భారతదేశంలో ఐకమత్య సింహం అనే బిరుదు ఎవరికి ఉంది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏంటండి? హాకీ. 0 నుండి 10ని కనుగొనే ప్రక్రియ ఎవరు కనుగొన్నారు? 0 నుండి 10ని కనుగొనే ప్రక్రియ ఎవరండి? ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్ట. భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ బి, కలకత్తాలో అండి. భారతదేశంలో భూ పరిమాణం ప్రకారం అతిపెద్ద రాష్ట్రము? ఆఫ్ కోర్స్ రాజస్థాన్. 2వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సెకండ్ 5-year ప్లాన్ ఏంటండి? పారిశ్రామిక అభివృద్ధి. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తే 2వ ప్రణాళికలో మాత్రము పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇందులోనే చాలా వరకు భారతదేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు చేయడము జరిగింది. పశ్చిమ భారతదేశంలోని అతిపెద్ద వలస పట్టణము ఏంటి? ముంబై అండి. ముంబైలో దేశంలోని నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఉంటారండి ఇక్కడ. ఓకేనా? ఎందుకు? వర్క్ కోసం వెళ్ళిన వారు. కంప్యూటర్ యొక్క మెమరీ ఏది? ఆన్సర్ బైట్స్. ఓకే, బైట్స్. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం? రిపీటెడ్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్.
క్రింది వాటిలో ఇది హైదరాబాద్కు సమీపంలో ఉన్న జలాశయము ఏంటండి? ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ సాగర్. సో గైస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అండి. మరి చాలా చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.